అవసర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది కథాస్థలి పందిరన్నది అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది వడ్డాణం తొందరన్నది వెడ్డింగ్ డే సిద్ధమైనది. యోదా ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు వచ్చిన స్టెప్లన్నీ వేసినందుక? అమ్మ మన ప్రేమను అర్థం చేసుకొని ఏంటి? అదే నా ప్రేమను అర్థం చేసుకొని మనకు పెళ్లి చూపులు అరేంజ్ చేసినందుకు. పంచదార తీయగా ఉండదు అని చెప్పు, నేను నమ్ముతాను. నిమ్మకాయ పుల్లగా ఉండదు అని చెప్పు, నేను నమ్ముతాను. కానీ ఈ ప్రపంచంలో నేను నమ్మంది ఒకే ఒక వ్యక్తిని, మీ అమ్మ, మీ అమ్మ, మీ అమ్మ. యోదా మా అమ్మ మనసు బంగారం. పోయి తాకట్టు పెట్టు, ₹1 కూడా రాదు, ₹1 కూడా రాదు. సరేలే యోదా ఇది అంత ఎందుకు, కానీ వచ్చేటప్పుడు నాకు ఇష్టమైన హాఫ్ సారీ కట్టుకొని రావా, ఆరెంజ్ కలర్ది. నేను బ్లూ కలరే వేసుకొని వస్తాను. ఎందుకు యోదా? ఈ కలర్ మీ అమ్మకు నచ్చదుగా. మహముద్దు చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడిపిస్తా నీతో నడిపిస్తావా నాయక. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నా మాస్టర్. నేను ఎందుకని అడగరే? చెప్పండి ఎందుకు? నా చిన్న కూతురికి పెళ్లి చూపులు. ఆ అమ్మాయి ఆ ఇంటికి వెళ్ళింది అనుకోండి, ఆస్తి మొత్తం నాదే, తర్వాత అప్పులన్నీ పోతాయి. ఏమండి నాకు మీకంటే ఎక్కువ ఆనందంగా ఉంది. మేబీ నేను భర్త అయినందుకేమో. చిచ్చి చిచ్చి. మొన్న నీకు ₹1,00,000 ఇచ్చాగా, అది తీసుకురా, శివాజీ గడికి జీతం ఇవ్వాలి. ఇంకెక్కడ ₹1,00,000? ఆ ₹1,00,000 పెట్టి 10 చీరలు కొని ఫ్రెండ్స్ కి పని చేశాగా. ఇదేమన్నా సద్దం పవిత్ర టీం అనుకున్నావే? ఉన్న 10 పంచుల్ని వాడుకోటి వాడుకొచ్చి చూడడానికి. అవును మీ అక్కోళ్ళు ఏంటి సైలెంట్ గా ఉంది? మ్యూట్ లో పెట్టారేమో. అది కాదండి, మొన్న యోధా ఫోటోని మహేష్ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నాడు కదా, అది చూసి హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. మా అక్క హార్ట్ అటాక్ తెప్పించే రకం గానీ తెచ్చుకునే రకం కాదే. అవునండి. ఎవరు వస్తున్నట్టున్నారు, రాగే. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో కారాబూంది లడ్డురో ఆడించే కబడ్డీలో. సరే నీ డాన్స్ బాగుంది. చీకిపోయిన తాటికాయ కూడా నవ్వులు పారేసిన ములక్కాయ పిప్పడా. రాత్రి పడుకునేటప్పుడు నీకేం చెప్పినారా? గుడ్ నైట్ చెప్పినావు. పొద్దున లేవగానే బెడ్ కాఫీ ఇమ్మన్నా లేనా? పాలు లేవే. పాలు లేవా? పిల్లి తాగింది. తాగింది దీపిక పిల్లి కాదే, మచ్చల పిల్లి. అయినా నేను రాత్రి పడుకునేటప్పుడు తలుపులు వేసే పడుకున్నానే, పిల్లి ఎడికెళ్ళొచ్చింది? జానీ మాస్టర్ ఈ ఆడోళ్ళకి అస్సలు తెలివి ఉండదు. తలుపులు మూసి పడుకుంటే ఇంట్లో ఎవరు లేరు అనుకోని దొంగలు తలుపులు బద్దలు కొడతారు, అందుకని తలుపులు తీసి ఉంచినా. పిల్లి పాలు తాగినందుకు, తలుపులు కుల్లా పెట్టినందుకు, నాకు బెడ్ కాఫీ అయినందుకు. ఈ లేత హృదయాన్ని కదిలించినావు, నాలోన రాగాలు పలికించినావు. బిందు మాధవి పాప, ఇది మా ఆయన రాసిన మొదటి ప్రేమలేఖ. బామ్మ అది వైట్ పేపరు. తెలుసులేరా, అందులో అక్షరాలు కూడా లేవు. మీ తాతకు చదువు రాదు కదరా. మరి ఏం లేని దగ్గర నువ్వేం చదువుతావు? ఆయన ఏదో రాసుంటాడని. బామ్మ ఒంటి మీద బంగారం మంచిగానే ఉంది. ఏదో ఒక రోజు మంచి ప్లాన్ వేయొచ్చు. నువ్వు లోపలికి వెళ్ళి పాటలు పాడుకోపో, నేను ఏదో ఒక ప్లాన్ ఇస్తా. తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది. సర్లే. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో. తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ అంది పుల్లి. అవ్వ నాకే కావాలి. బాగున్నారా జానీ మాస్టర్? అవునమ్మా. నవదీపు ఎట్లున్నారు? వస్తున్నా. కోడలు పిల్ల నీ గురించి అడగక్కలే, ఎంత ముద్దుకున్నావేదమ్మా. థాంక్స్ అత్తయ్య. ఆమెకి ఇవ్వాల్సిన బంగారం మీ దగ్గర పెట్టుకున్నారు కాబట్టి సేఫ్ గా ఉంది బయట. మరి కోడలు కోసం ఆమె ప్రాణమే నాకు ముఖ్యం. ఈ ఎపిసోడ్ లో ఇస్తానన్నారు బంగారు. ఈ ఎపిసోడ్ కాదు, వచ్చే ఎపిసోడు. జానీ మాస్టర్, నేను బయటికి వెళితే అందరూ నన్ను ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. నువ్వు యాక్టింగ్ బాగా చేసిన అంటలేరు, జానీ మాస్టర్ జుట్టు అట్లా ఎట్లా పెరుగుతుందా అని అడుగుతున్నారు. బిందువాదమ్మా, ఈ రోజు మా ఇంట్లో ఏందో తెలుసా? నా కొడుకు హీరో, వాడికి పెళ్లి చూపులు. పెళ్లి కూతురు ఎవరు? చెబుతా, ఉందిగా, ముందు ఉంది మొత్తం. ఇక్కడ నేను పెళ్లి చూపులని
స్వీట్లు తీసుకొచ్చి పెట్టినగా కనిపిస్తలేదు ఏమైనా డాక్టర్ స్వీట్లు తినొద్దన్నాడు కదమ్మా, అందుకని జ్యూస్ చేసి బామ్మకి తాగిపించిన. వాడంటే బయటగాడు, వాడు జ్యూస్ పోసిండే అనుకో, నువ్వెట్ట తాగినావు? అగో అట్ట తాగినవా? ఏమన్నా టైమింగ్ చూడు ఎట్ట తాగుతుందో. పాట అయ్యంగానే పొడుచుకొని వచ్చిర్రు. పిల్లకంది ఎందుకు వచ్చినావు? ఏందే? అదేంటోదినా, యోధాకి మహేష్ కి పెళ్లి చూపులు కదా, అందుకే. నా కోడలు ఇదా? ఇగో నా కోడలు ఎవరు అనుకున్నావు? హీరోయిన్. హీరోయిన్ నీకు కోడలు, నీ ఇంటికి కాబోయే కోడలు నేనే అత్త అని కలలుగా అంటున్నావా? ఏ లాస్ట్ టైం నీ చిన్న కొడుకు ఇచ్చిన షాక్ సరిపోలేదా? ఏం షాక్ ఇచ్చిండు చూడు. వాడు స్టేటస్ పెట్టిండు, నీకు నీ ఫ్యామిలీకి మంచి మిల్క్ షేక్ ఇవ్వడానికి ఈ ఏర్పాట్లు చేసినే. ఈ తరం కోడలతో పెట్టుకుంటే ఏ తరం అత్తలైనా వనకాల్సిందే. అబ్బో, అత్త పేరు పెట్టుకున్న సినిమా హిట్, ఈ అత్తతో పెట్టుకుంటే కోడలు ఫట్టు. మంచి కోడలు వస్తే కాపురం హిట్, కోడలు మాట అత్త వినకపోతే అత్త ఫట్. నా ఇంటికి వచ్చే కోడలు హీరోయిన్ లాగే ఉంటది, ఖబర్దార్. కావాలని నా కొడుకు పిలిచాడుకో. మహేష్ ఏవైందమ్మా ఈనాడు, చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు. ఏంటి వేరే అమ్మాయితో పెళ్లి చూపులంట? అవును. కాదు కాదు, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావంట? అవును. కాదు కాదు, కాదు కాదు అని నా వైపు తిరిగి చెప్పడం కాదు, మీ అమ్మ వైపు తిరిగి చెప్పు. నా వైపు తిరిగి చెబితే మేడ మీద తలకాయ ఉండదు మాస్టర్. అమ్మా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదే. మరి మీ అయ్య అందగాడారా? ఎట్టుంటాడు గిట్టుంటాడు గిడుసా. చూపించు, మొఖం చూపించు. ఏమన్నా సూట్ అయిందారా? మరి నేను చేసుకోలే. ఒరే గిడుసా, నీకు ఆవనిచ్చి పెళ్లి చేసి తీరుతా, ఇది పక్క. నువ్వు ఎలా చేస్తావో నేను చూస్తా పక్క. వీడు పెళ్లి చేసుకోపోతే నా ఆస్తిలో గవ్వ చిల్లి గుడి ఇయ్యండి. నేను ఏంటి? అదే చిల్లి గవ్వ గుడి అని అంటున్నా. తమ్ముడికి ఇష్టం లేని పెళ్లి చేయడం తప్పమ్మా. ఒక్క నిమిషం మాస్టర్. సంతోష్ నువ్వు రావే. రా. ఏరా సంతోష్, నువ్వు ఇష్టమైన దాన్ని చేసుకున్నావు కదా. మాస్టర్ ఒకటి చెప్పున, పెళ్లి కాకముందు వాడు మెడలీడు ఉండేవి, పెళ్ళైన కొద్ది తొంగిపోతా ఉండు మాస్టర్. ఇష్టమైన పెళ్లి చేయమంటావా? వద్దమ్మా, చాలా పెద్ద తప్పు, అస్సలు వద్దు. ఇప్పుడు నా కోడల్ని పిలుస్తున్నా. కోడలి పిల్ల నేను తీసుకొస్తా, ఆగమ్మ అక్కడి నుంచి. எல்லாரும் நல்லா இருக்கீங்களா? எல்லாரும் நல்லா இருக்கீங்களா? ఎవరే నువ్వు? రాగానే నల్లగున్నాడు అంటున్నావు, గంట సేపు మేకప్ వేసుకున్నాడే. అమ్మాయి ముఖం చూస్తారు ఎంత బాధపడుతుందో. పెళ్లి చూపులు ఆపేయండి. రానని చెప్పని. మీరు వెళ్తారా? 10 మందిని పెట్టి నన్ను నెట్టించమంటారా? ఎవరైనా పెళ్ళాము మీరు వెళ్తారా నన్ను వెళ్ళమంటారా అంటది. ఇదేంది మాస్టర్ 10 మందిని పెట్టి గెంటిస్తా ఉంటుంది. మా యొక్క సూర్యకాంతం చూసినావు ఎట్లా కొడుతుందో. పెళ్లి చేసుకున్నావంటే నీకు అంతే సినిమానే. అత్త మాట వింటే తప్పేముంది? నువ్వు షాపింగ్ చేసేటప్పుడు బ్యాగ్స్ క్యారీ చేయవు కదా. నీకెలా తెలుసు ఆమె షాపింగ్ చేసేటప్పుడు బ్యాగ్స్ క్యారీ చేయదని? ఎందుకంటే 2 బ్యాగ్స్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి. నీకు వంట పని వచ్చా? రాదు. బట్టలు ఉతకడం వచ్చా? రాదు. ఇల్లు తుడవటం వచ్చా? రాదు. ఏ పని రాంది అని చేసుకుని ఏం చేసుకుంటావు? కరెక్ట్ పాయింట్ మాట్లాడింది మాస్టర్. అన్ని పనులు వచ్చిన చేసుకుంటే వాడు ఎక్కడ ఉన్నాడు మాస్టర్? సంసారం ముందుకు వెళ్ళాలంటే ఏ పని పాట రాని వాళ్ళని చేసుకోవాలి. మనోడా, ఈ పెళ్లి ఆపాలన్నా, మీ అమ్మ పొగరు దిగాలన్నా మీ తాతయ్య రావాల్సిందే. తాతయ్య
మావయ్య మావయ్య రాజా పూరి రాజా పూరి రాజా నువ్వు ఇంత తాజాగా ఎలా ఉన్నావు? నువ్వేంటి ముడతపడ్డ కాజాలాగయ్యావు? ఇవాళ నీ చిన్న మనవడిది పెళ్లి చూపులు చూసి ఆశీర్వదించి వెళ్ళు. తాతయ్య నాకు ఆ పిల్ల ఇష్టం లేదు. మరి నీకు ఇష్టమైన అమ్మాయి ఎవరు? యోధ. ఎందుకు పక్కింట్లో ఉంటుందనా? కాదు, ఇంటిని చక్కదిద్దుతుందని. చెక్కలెక్కించుకోర్స నిన్ను. ఈ అమ్మాయిలో లేనిదేంటి, ఆ అమ్మాయిలో ఉందేంటి? టాలెంట్ హీరోయిన్ దీపికమ్మ, ఒకసారి నీ డాన్స్ టాలెంట్ చూపించండి. ప్రపంచంలో మీరు ఎన్నో దగ్గర తిరిగారుగా మాస్టర్, ఇటువంటి డాన్సర్ ఎక్కడ కనపడతా మీకు? నేను ఎక్కడ చూడలేదమ్మా. మాస్టర్ రాసి పెట్టుకోండి, ఈమె నోటితోనే వాళ్ళ కోడల్ని పంపించేటట్టు చేయకపోతే నా పేరు యోధానే కాదు. పంపిస్తావా? అవును. పంపించలేవు. ఇదిగో నేను గనక గెలుస్తే నీ ఇంటికి కోడలుగా అడుగు పెట్టేది నేనే. నువ్వు గెలిస్తే ఈ జన్మలో నీ ఇంటికి కోడలుగా రాను. నా నోటితో కోడలి రెడీ రెడీ రెడీ. పక్కన ఏం జరుగుతుంది? షూటింగ్ జరుగుతుంది. స్టార్ట్ అయ్యే ముందు డైరెక్టర్ ఏం చెప్తాడు? యాక్షన్. అయిపోయిన తర్వాత ప్యాకప్. నువ్వు మాయ చేసి మబ్బి చేసి ఒప్పించినావు గాని నా కోడలు ఎప్పటికైనా నువ్వు కావు. అంత సీన్ లేదు. నీ ఇంటికి అడుగు పెట్టేది నేనే. రాసి పెట్టుకో పో అన్నాడు. జడ్జెస్ ఎలా అనిపించింది జానీ మాస్టర్? సూపర్, ఫుల్ ఎంటర్టైన్మెంట్, బాగా నవ్వాను. అందరు పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగున్నాయి. యువత చాలా బాగా, నీ ఎక్స్ప్రెషన్స్ బాగా నచ్చింది. మీ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇదే బుల్లితెరలో ఒక మంచి సీరియల్ హీరోయిన్ గా వెళ్ళి ఇంకా అట్నుంచి అటు 70mm మీద వెళ్ళాలి మనం. ఆల్ ది బెస్ట్, అందరూ బాగా చేశారు. సూపర్. నవదీప్ గారు, రాను మీ స్కిట్ చూసిన తర్వాత ఆలోచిస్తున్నప్పుడు ఎవరు వీక్ ఎవరు స్ట్రాంగ్ అని చెప్పడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు అందరూ. ఒక అద్భుతం జరిగింది ఇక్కడ ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది. దీపు సిగ్గుపడింది. సిగ్గుపడటం కాదు, తనలోని యాంగిల్ ఉందని నాకు తెలియదు. అంటే ఓ క్యారెక్టర్ ఇస్తే అక్కడ తను కంటిన్యూస్ గా తను చేస్తానే ఉండి ఏది డైలాగులు తక్కువతో బయట వదిలేస్తే శివంగి కదా, దాంట్లోకి వచ్చి ఎక్స్ట్రాడినరీగా వెల్ డన్. థ్యాంక్ యూ నవదీప్ గారు నన్ను గుర్తించినందుకు. మాధవ్ గారు, ఇప్పటి వరకు మన 2 ఎపిసోడ్స్ అయింది, కానీ మీరు 2 ఎపిసోడ్స్ లో ఎంత ఇంప్రూవ్ అయిపోయినారంటే అందరూ ప్రోస్ అయిపోయినారు. వన్ మ్యాన్ షో అనే దానికి లేదు ఇప్పుడు. సో ఎవ్రీవన్ హ్యాస్ లైక్ కిల్డ్ ఇట్. సో దట్స్ ద బెస్ట్ పార్ట్. 12 man show. 12 man show, yeah. 12 men and women show. మెంటర్స్ ఎలా అనిపించింది? దీపిక, వావ్ సూపర్, మీరందరూ నా టీం అని అనిపించుకున్నారు. జడ్జెస్ చెప్పినట్టు చందు గారు అండ్ టీమ్ మీ స్పాంటేనిటీ అయితే చాలా బాగుంది. మీరు రోజు మార్నింగ్ బ్లాక్ టీ గ్రీన్ టీ తాగట్లేదు, స్పాంటేనిటీని తాగుతున్నారు. ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైన్మెంట్ స్కిట్ లో అంటే నాకు ఇష్టం చందు కాంత్రంతి గారు. సుప్రీత, అందరూ చాలా బాగా చేశారు, బట్ ఒక్కళ్ళు నా ఫేవరెట్ ఉన్నారు, మామ. వెరీ నైస్, చాలా బాగుంది. అండ్ ఐఎమ్ జెలస్ దట్ మీరు మా టీమ్ లో లేరు అని. మనం అంతా మాస్ జాతరలోనే ఉన్నాం కదా. టీమ్ యోధా నుంచి బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు? సంతోష్.